తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీం తీర్పు హైకోర్టు తీర్పును సవరించింది. గత ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించి 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీం తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవరించింది. గత ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీం తీర్పు ఇచ్చింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో హైకోర్టు డీజీపీ నియామకం సంబంధించిన విషయంలో గతంలో వేసినటువంటి పిటిషన్ కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ పిటిషన్ని డిస్మిస్ చేసిన నేపథ్యంలో అతను సుప్రీంకోర్టును ఆశించారు. సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ డీజీపీ నియామకం సంబంధించినటువంటి అటు 4 వారాల్లో పూర్తి స్థాయి డీజీపీ ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ తాత్కాలిక డీజీపీగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ పూర్తి స్థాయి డీజీపీ నియమించడానికి యూపీఎస్పీకి దాదాపు 4 వారాల సమయం ఇచ్చింది. అయితే డీజీపీ నియామకాలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి నియమ నిబంధనలు పాటించలేదంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. యూపీఎస్కి లిస్ట్ ద్వారా పంపాలి, మెరిట్ లిస్ట్ను చూసుకోవాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ పర్సన్ సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని డీజీపీల నియామకాలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. డీజీపీ నియామకానికి సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రతిపాదనలు మొత్తం కూడా యూపీఎస్సీ పరిలోకి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క తాత్కాలిక డీజీపీలా నియమించడం పట్ల కొంత రాష్ట్రాల తీర్పై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పర్మనెంట్ డీజీపీ స్థాయిలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్కి లిస్టును పంపాలి. కానీ ఆ లిస్టుని పంపే తరుణంలో కొంత రాజకీయకు సంబంధించినటువంటి పలుకుబడి ఉన్న వారికి మాత్రమే నియామకాలు చేపడుతున్నట్టు కూడా గతంలో అనేక ఆరోపణలు వినపడ్డాయి. కాబట్టి అలాంటి వాటికి తావు లేకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి సీనియారిటీతో పాటు సిన్సియారిటీని కూడా దృష్టిలో ఉంచుకొని పర్మనెంట్ డీజీపీ నియమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ శివధర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో అతను సీనియారిటీని ప్రతిపాదనలోకి తీసుకోకుండా యూపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా డీజీపీ నియామకాన్ని చేపట్టారనేది పిటిషనర్ల ప్రధాన ఆరోపణ. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయితే అవసరమైతే సంబంధిత రాష్ట్రాలకు బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండే విధంగా తమ నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొంత సవరించింది. ఇక 4 వారాల్లో పర్మనెంట్ డీజీపీ నియమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. యూపీఎస్కి ఒక లిస్టును పంపిన తర్వాత తెలంగాణ డీజీపీగా పర్మనెంట్ డీజీపీ నియమించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు చేస్తుంది. ప్రస్తుతం అయితే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి సంబంధించిన విషయంలో అనేక రోజుల నుంచి కూడా కొంత వివాదాస్పదంగా మారింది. అతనికంటే సీనియర్లను పక్కన పెట్టి మరి శివధర్ రెడ్డికి నియామకాన్ని ఇవ్వడం, డీజీపీగా నియమించడాన్ని కూడా చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కొంతమంది రాష్ట్ర న్యాయస్థానం అటు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు గతంలో. దీనిపై మరి సుప్రీంకోర్టు 4 వారాల్లో లిస్టు పంపిన తర్వాత యూపీఎస్సీకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి లిస్టు పంపుతుంది, పర్మనెంట్ డీజీపీగా మరి 4 వారాల్లో నియమించే అవకాశం ఉంది. ఎందుకంటే శివధర్ రెడ్డికి ఏప్రిల్తో గడువు అయిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు డీజీపీని కొనసాగుతారా లేదా ఇతనికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.
మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు భేటీ అయ్యారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై నేతలు చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు. 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు భేటీ అయ్యారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై నేతలు చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు. 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీగా సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో అయితే కనుక ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అయితే కనుక ఈ సమావేశం భేటీ కానున్నారు. అయితే ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే తిరుమల కేంద్రంగా జరిగినటువంటి గత ప్రభుత్వంలో కలిసి లడ్డు ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే సిట్ ప్రాథమిక నివేదికపై కూడా చర్చించి అనంతరం కూడా ఇటు మంత్రులకి పలు సూచనలు చేయడం కూడా జరుగుతోంది. ఇక తాజాగా దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తామన్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు వీరి యొక్క భేటీ అనేది కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని మరికొద్ది సేపట్లోనే వీరు ముగ్గురు అయితే కనుక మీడియా ముఖంగా వచ్చి వివరాలన్నీ వెల్లడించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీరితో పాటు మంత్రులు, కూటమి మంత్రులు సైతం కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు పయ్యావల క్యాట్, అదేవిధంగా మంత్రులు సత్యకుమార్ యాదవ్ వీరందరూ కూడా ఈ యొక్క సమావేశంలో అయితే కనుక పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. ఎక్కువగా తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించిన లడ్డూల నెయ్యి సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా వచ్చినట్టు కూడా కొంత సమాచారం వస్తూ ఉంటాయి. అదేవిధంగా తెలంగాణలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో దానిలో భాగంగా కూడా ఇటు జనసేన బీజేపీ తోటి ఏ విధంగా ముందుకెళ్తుంది, అదేవిధంగా దానికి సంబంధించిన అంశాలపై కూడా ఇటు చర్చించినట్టు కూడా సమాచారం అయితే తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక తిరుమల చుట్టూ జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారం ఈ కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఎవరైతే కల్తీ నెయ్యిలో దోషులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ అనేది కూడా ప్రకటించబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రులు విడుదల రజనీ, కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తనపై దర్గమిట్ట పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కాకాని పిటిషన్ వేశారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కులమతాల మధ్య విద్వేషాలు కలిగిస్తున్నారని కాకానిపై కేసు నమోదైంది. ఇక ఎడ్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని విడుదల రజనీ పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లను విచారించనుంది న్యాయస్థానం. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ హైకోర్టులో మాజీ మంత్రులు విడుదల రజనీ, కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తనపై దర్గమిట్ట పోలీసులు కేసు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కాకాని పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్,
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఇటీవల కాలంలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాన్ని కానీ లేదంటే ముఖ్యమంత్రిని కానీ లోకేష్ ని కానీ విమర్శిస్తే వారిపైన కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు విడుదల రజనీ పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఈ ఇద్దరు మాజీ మంత్రులు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై నర్గామెట్టలో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి విడుదల రజనీ సైతం తనపై ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఈ రెండు కేసులకు సంబంధించి ఈ రోజు కోర్టులో విచారణ జరగబోతుంది. ఇప్పటికే మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా తనపై నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో తిరుపతి గానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఈ రెండు కేసులను క్వాష్ చేయాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. ప్రధానంగా రాజకీయంగా ముఖ్యమంత్రి పైన కానీ లేదంటే లోకేష్ ఇతర మంత్రుల పైన ప్రభుత్వం పైన ఏవైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఈ ఆరోపణలు కూడా కేసులుగా పోలీసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇలాంటి రాజకీయ ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు చేసినటువంటి సందర్భంలో కేసులు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ కొత్తగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లేదంటే ప్రభుత్వాధినేతను ప్రశ్నించే వారిపైన కేసులు పెడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చి విచారణకు హాజరు కావాలంటే కూడా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో గతంలో ఇలాంటి సంస్కృతి లేదు, ఇప్పుడు కొత్తగానే ఇలాంటి సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా కేసులు విచారణకు అర్హమైనవి కావని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే తమపై నమోదైనటువంటి కేసులను క్వాష్ చేయాలంటూ ఇద్దరు మాజీ మంత్రులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన హైకోర్టు ఈ రోజు విచారణ జరుపుతుంది. ఇక విచారణ సందర్భంగా ఎవరి వాదనలు ఎలా ఉండబోతున్నాయి, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ రోజు ఈ కేసులకు సంబంధించి విచారణ బెంచ్ పై వస్తుందా లేదంటే మరో రోజుకు వాయిదా పడుతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితురాలు వీణ రోజుకో వీడియోను రిలీజ్ చేస్తూ ఎమ్మెల్యే భాగోతం బట్టబయలు చేస్తోంది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై కొత్త వీడియోను విడుదల చేసింది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్తో కారులో వెళ్తున్న వీడియోను హర్ష వీణ రిలీజ్ చేసింది. శ్రీధర్ అనుమతితోనే చాటింగ్లో వీడియోలు రికార్డ్ చేశానని తెలిపింది. తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు వీణ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితురాలు వీణ రోజుకో వీడియోను రిలీజ్ చేస్తూ ఎమ్మెల్యే భాగోతం బట్టబయలు చేస్తోంది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై కొత్త వీడియోను విడుదల చేసింది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్తో కారులో వెళ్తున్న వీడియోను హర్ష వీణ రిలీజ్ చేసింది. శ్రీధర్ అనుమతితోనే చాటింగ్లు వీడియోలు రికార్డ్ చేశారని తెలిపింది. తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు వీణ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి 2 రోజుల క్రితమే త్రిసభ్య కమిటీ ఒక విచారణ బృందంతో ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలను సేకరించడం జరిగింది. అయితే తాజాగా మళ్ళీ హర్షవీణ తర్వాత జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ కు సంబంధించినటువంటి వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంలో అంటే ఇన్నాళ్ళు కేవలము వీడియో చాటింగ్ చేసినటువంటి వ్యవహారము కాకుండా ప్రస్తుతము కారులో తిరుగుతున్నటువంటి
వీళ్ళ వ్యవహారము ఇప్పుడు తాజాగా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరూ కలిసి అరవ శ్రీధరు తర్వాత హర్షబీనా వీళ్ళిద్దరూ కలిసి ఒక కారులో అంటే తిరుపతి నుంచి రైల్వే కోడూరుకు వస్తున్నట్టుగా ఆ కారులో ఉన్నటువంటి సంభాషణను బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఈ కారులో ఈయన అరవ శ్రీధరు పంచులు విసురుతుండగా హర్షబీనా నవ్వుకుంటూ వస్తున్నటువంటి వీడియో కూడా ఈ వైరల్ అవుతుంది. అయితే ఇప్పట్లో దీనికి సంబంధించినటువంటి వ్యవహారము చెక్కబడేటువంటి పరిస్థితి అయితే కనిపించకుండా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శాలిని. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. మొయినాబాద్ అడ్వకేట్ స్వప్న హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. స్వప్న సొంత అన్న రాజు సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్వప్నను హత్య చేసేందుకు అన్న రాజుకు కావలి శివలింగం, వడ్డే వీరేష్, ఎర్రోళ్ల సందీప్ సహకరించినట్టు తెలుస్తోంది. మొయినాబాద్ అడ్వకేట్ స్వప్న హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. స్వప్న సొంత అన్న రాజు సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్వప్నను హత్య చేసేందుకు అన్న రాజుకు కావలి శివలింగం, వడ్డే వీరేష్, ఏరోళ్ల సందీప్ సహకరించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, అయితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగినటువంటి న్యాయవాది గుడికే స్వప్న హత్య కేసు తీవ్ర కలకలం రేపింది. అయితే చెవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్నను అత్యంత క్రూరంగా హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యకు భూమి వివాదమే కారణమంటూ కూడా పోలీసులు స్పష్టంగా వెల్లడించారు. అయితే సర్వే నెంబర్ 339 లో ఉన్నటువంటి 4 ఎకరాల భూమి పైన కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా వివాదం కూడా కొనసాగుతుంది. ఇదే వివాదం చివరకు స్వప్న ప్రాణాలు తీసే స్థాయికి కూడా చేరిందంటూ కూడా దర్యాప్తులో అధికారులు తెలిపారు. అయితే భూమి సర్వే కోసం స్వప్న ఘటన జరిగిన రోజున అక్కడికి వెళ్ళగా ముందే కుట్ర పన్నుకున్నటువంటి నిందితులు ఆమె పైన దాడికి పాల్పడ్డగా కూడా తెలుస్తుంది. మొదటిగా కారుతో స్వప్నను ఢీకొట్టి కింద పడేసిన అనంతరం రాళ్లు కర్రలతో తీవ్రంగా కొట్టడం జరిగిందంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా దాడి ఆగకుండా చివరికి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్టు కూడా పోలీసులు వివరించారు. ఈ ఘటనలో స్వప్న అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటన స్థలంలోనే ఆమె ప్రాణాలు కూడా విడిచినట్టుగా కూడా పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి స్వప్న సొంత అన్న గొటికే రాజును పోలీసులు గుర్తించగా అతడితో పాటు మరో ముగ్గురు కలిసి ఈ హత్యకు పక్క ప్రణాళికలను కుట్ర పన్నినట్టుగా కూడా వెల్లడించారు. అయితే నిందితులు గొటికే రాజు A1 గా ఉన్నటువంటి గొటికే రాజు, ఎర్రోల సందీప్, వడ్డే వీరేశం, కావలి శివలింగం, A4 లను కూడా అతనితో పాటు ఇంకో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అత్యనంతరం నిందితులు ఇన్నోవా కారులో స్కూటీలో అక్కడి నుండి పరారైనట్లుగా కూడా పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు భాగంగా ఆ ఇన్నోవా కారు, స్కూటీ ఎవరైతే ఆ యొక్క హత్య జరిగిన తర్వాత ఈ యొక్క స్కూటీలో పరారైన నేపథ్యంలో ఆ స్కూటీని కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన న్యాయవాది వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కూడా రేకెత్తిస్తుంది. విధిలో ఉన్న ఓ మహిళా న్యాయవాదిని దారుణంగా హత్య చేయడం చట్ట వ్యవస్థ పైన దాడిగా వారు అభివర్ణిస్తున్నారు. అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధితులకు కఠిన శిక్ష విధించాలని కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణం లోపల ఈ రోజు నిరసనగా మొత్తానికి కూడా రంగారెడ్డి జిల్లాలో ఉండేటటువంటి